సుప్రీంకోర్టులో వెలువడినటువంటి ఆర్డర్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అలాగే మాకు కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ కేసు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి అనేకమైన చర్యలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఈసారి బెయిల్ వస్తుందని అందరూ విశ్వసించారు. కానీ మా విశ్వాసాన్ని ఒమ్మవుతూ ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ తిరస్కరించడంతో పాటు 4 నెలల లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి తరువాత బెయిల్ అప్లికేషన్ వేసుకోవాల్సిందిగా చెప్పినట్టుగా మనం టీవీ ఛానల్స్ లో చూశాం. అయితే ఆర్డర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా జరుగుతున్నటువంటి పత్రికా సమావేశం కాబట్టి ఆర్డర్ మొత్తం వివరంగా వచ్చిన తర్వాత మరొక్కసారి మీకు మా పార్టీ వైపు నుంచి వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేము భావిస్తున్నది ఏమిటంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ లో వరుసనే బెయిల్ రిజెక్ట్ చేయబడటం అనేది శ్రేణులన్నీ కూడా నిరుత్సాహపరచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో దీన్ని ఒక అంతర్భాగంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగు ప్రజానీకం చూడవలసినటువంటి అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. మరింత ఉత్సాహంగా మరింత కసిగా మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ స్థాపించారని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించి సింహ స్వప్నంలాగా తయారయ్యాడు కాబట్టి ఆయన్ని ఏదో ఒక విధంగా అణిచి జైల్లో ఆయన్ని సంవత్సరం కాలం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా దెబ్బతినిపోతాయని తద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చునని గుంటకాల నక్కల్లా కాసుకున్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు మరింత ఉత్సాహంగా సమాధానం చెప్పవలసినటువంటి తరుణమని నేను భావిస్తా ఉన్నా. ఒక సామెత చెప్తారు, కష్టానికి నిష్ఠురపడితే అసలెందుకు మొదలెట్టావో అని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడే నీకు కష్టాలు వస్తాయి. నిన్ను హైకమాండ్ ఇబ్బంది పెడుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయంగా వారు అధికారంలో ఉన్నారు, తొందరపడవద్దని చెప్పినప్పటికీ కూడా మనోధైర్యాన్ని వేడుకోకుండా ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి పట్టుదలతో ముందుకు వెళ్లినందుకు ప్రతిఫలంగా ఇవాళ కేసులన్నీ పెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన తప్పిదానికి పాల్పడలేదు అనేది నగ్న సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ సిబిఐ పుంఖాలుగా ఛార్జ్ షీట్లు పడవేయటమే కాకుండా కొన్ని పత్రికల చేత, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల చేత పుంఖాలుగా కథనాలు ఇచ్చి సిబిఐ లీకులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఓటర్లని రాజకీయంగా అణచాలని ప్రయత్నం చేసి ఏదో గందరగోళం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోతుంది అనేటటువంటి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తులకు మనోధైర్యాన్ని వేడుకోకుండా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. చాలా మంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున బెయిల్ రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దెబ్బతినిపోతుందని. చాలా పొరపాటు పడుతున్నారని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో మీరు ఎంతకాలం నిర్బంధించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకోకుండా మక్కువని ధైర్యంతో ముందుకు సాగుతుంది అని నిరూపించాం. మరింత నిరూపించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నా. చెప్పారు చాలా మంది సిబిఐ దాని మీద, సిబిఐ అనే సంస్థ మీద ఏ విధమైనటువంటి విశ్వాసం ఉన్నదో సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే చెప్పిన తరువాత మేమందరం ఆశించాం. అలాంటి సిబిఐ చిలక పలుకులు పలికే సిబిఐని విశ్వసించడానికి వీల్లేదనుకున్నాం. కానీ న్యాయస్థానాలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారనే వాదనని అంగీకరించి నిర్బంధాన్ని మరింత కాలం పొడిగించాలని సుప్రీంకోర్టు వారు నిర్ణయం తీసుకోవడాన్ని మేము ఏ విధమైన తప్పు పట్టడానికి సిద్ధంగా లేము. న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది, అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. అయితే ఈ మొత్తంలో ఒక్కటి ఏమిటంటే 4 నెలల లోపు తప్పనిసరిగా మీరు
చార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఆ తర్వాత బెయిల్ అప్లికేషన్ వేసుకోవచ్చు అనే మాట మేము టీవీలో చూసాం. అది ఎంతవరకు కరెక్టో ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే